పిల్లలు వచ్చేసాను రా రండి రండి పట్టుకోరా రండి రండి రా నన్ను కొంచెం పైకి ఎక్కడ ఇవ్వండిరా ఎక్కడ కొంచెం దారి దారి పాలని మీకరా పుసలాంటిది కొట్టుకోండి ఏంటా ఇంట్లో ఎలా ఉంది అరే చేపలు విశేషాలేంటి దొమ్మిలు కొట్టట్లు అరే ఉండండి రా అందరికి పోస్తారు కదా ఇది పట్టుకో ఇటు చెప్తాను సంగతి మాధవ్తో చెప్పి మాధవ ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కాదు చూడాలా అందరికి అదేటే కదా నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోడు ఉపయోగపడతాయి బాబు మాధవ ఇలా రా బాబు ఏంటి స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడేనట్టు ఆడుంటే పకటేసుకాడే. ఆడదేయట్లేదు, ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగా నువ్వురే మాస్టర్ గారు 2వ అమ్మాయికి నీకు ఉన్న అదేంటది? వారి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు నిన్ను అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా? తాగుపోతాడు తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడతాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా, నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి. పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయ్యుంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదమని చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని పిచ్చిబండ. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. ఒరేయ్, నేను ఏ పాపం ఎరగరా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. పేదలై సాదలై పేదలం వారి కష్టార్జితం వైన విత్తంబు కాదు కాదో దొంగవై నందివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోచు ఈ నీవు శతముండవే శతముండవే ఇట పిటికిట తగ పటికిట కిటికిట. నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుంది. నా తప్పేమీ లేదు. నా మాట మన్నించు, నా తప్పు లేదంచు. ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన నీవు రోధించిన ఒసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకుని వచ్చిన నిన్ను మన్నించునే. నీపైకి గుప్పించి నీ తుప్పు బదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు నేలంబడం కొట్టి శిక్షించినట్లేను శిక్షించదన్ నిన్ను దండించదన్ నిన్ను ఖండించదన్. మిత్రులారా అద్దునై రండిరా రండి నేనుంటి నీ ఎండ నేనుంటి వీరులై చీల్చి చెండాడుడి.
మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పొట్లకి తుంది దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా దట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి, అలాగే. ఏం జరిగింది? ఎక్కడికేంటండి? నా ప్రాణాలా చూసుకుని ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు, వాడి ప్రాణాలు తీస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలివి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థపడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. ఎద్దు ఎద్దు